వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాస్ డైరీ. ఈరోజు కథ ఒప్పంద వివాహం ఎపిసోడ్ 2. రైటర్ కావ్య. కారులో ఉన్న సంతోష్ కారు దిగి కొంచెంలో ప్రాణాలు పోయేవి, సరిగ్గా రోడ్ దాటలేవా, చావడానికి నీకు నా కారే దొరికిందా అని అరిచాడు. చూసుకొని కారు నడిపే అలవాటు నీకు లేకపోవచ్చు, కానీ చచ్చే కర్మ నాకేం లేదు. ఇదిగో ఈ సన్నిగాడికి దెబ్బ తగిలితే ఇక్కడ ఆగాను అని కుక్క పిల్లని చూపించింది. మాటలు సరిగ్గా రాని, నీ కంటికి నేను డ్రైవింగ్ రాకుండా కార్ కంట్రోల్ చేయలేని వాడిలా కనపడుతున్నానా ఈడియట్ అని తిట్టాడు సంతోష్. మాటలు సరిగ్గా రానివి, లేదంటే చేతలతో సమాధానం చెప్పాల్సి వస్తుంది అనంది హాసిని. ఏం చేస్తావు నువ్వు అని అంటూ హాసిని దగ్గరికి వచ్చాడు సంతోష్. చెప్పను, చూపిస్తా అని కుక్క పిల్లను పట్టుకోమని చేతిలో పెట్టి వెంటనే కింద పెట్టిన బిందెను ఎత్తి ఆ నీళ్లు సంతోష్ మీద వంపేసి అతను తేరుకునే లోపు అతని చేతిలో ఉన్న కుక్క పిల్లను తీసుకొని ఇంకో చేత్తో బిందెను పట్టుకొని మళ్ళీ నీళ్ళ ట్యాప్ దగ్గరికి పరుగున వెళ్ళిపోయింది హాసిని. సంతోష్ తన మీద పడిన నీళ్ళకి తల విదిల్చి కళ్ళు మూసుకొని తెరిచేలోగా జనం గుంపుగా ఉన్న మున్సిపల్ ట్యాప్ దగ్గరికి వెళ్ళిపోయింది హాసిని. అక్కడ అందరూ ఆడవాళ్లే ఉండడంతో గొడవ ఎందుకని హాసినికి వేలు చూపించి బెదిరిస్తూ కారు ఎక్కాడు సంతోష్. సంతోష్ బెదిరిస్తుంటే హాసిని నాలుక కొంచెం బయట పెట్టి ఎక్కిరించింది. హాసిని కుక్కపిల్లని చింటూకి ఇచ్చేసి నీళ్లు పట్టి ఇంకా ఇంటికి వెళ్ళి బియ్యం కడుగుతుంది. భాగ్యం వంట పని మొదలు పెట్టడానికి కూరగాయలు తీస్తూ బియ్యం కడుగుతున్న హాసినిని చూస్తూ హాసిని అని పిలిచింది భాగ్యం. చెప్పత్తా అంది హాసిని. ఈ అత్త మీద కోపంగా లేదారా తల్లి అని అడిగింది భాగ్యం. భాగ్యం ప్రశ్నకి హాసిని చేస్తున్న పనిని ఆపేసి అదేంటత్తా అలా అడిగావు అంది. నీకన్నా వయసులో 2 సంవత్సరాలు చిన్నది నా కూతురు హరిణి. అయినా కూడా పెళ్ళిడికి వచ్చిన నిన్ను వదిలేసి నువ్వు పెళ్ళి వద్దు అని అనగానే 1కి 2 సార్లు నీకు నచ్చజెప్పి ఒప్పించాల్సింది పోయి దాని పెళ్ళి ముందు చేస్తున్నాగారా అనంది భాగ్యం. అత్త, ఇంతకు ముందు కూడా నీకు చెప్పాను కదత్తా, నీ మనసులో నుండి అలాంటి ఆలోచన తీసేయమని అంది హాసిని. అది కాదురా హాసిని, ఇలా పెళ్ళి చేసుకోకుండా ఎన్నాళ్ళనుంటావురా? మా కోసం నీ రెక్కలు ముక్కలు చేసుకొని కుటుంబం బరువు అంతా నీ నెత్తిన వేసుకున్నావు అని భాగ్యం అంటూ ఉండగా, మీరు నాకు బరువు కాదు బాధ్యత. అమ్మా నాన్న పోయాక నన్ను చేరదీసి మీ కళ్ళల్లో పెట్టుకుని పెంచారు. మావయ్య పోయాక కూడా హరిణి చింటూతో పాటు నన్ను కూడా చదివించారు. ఏ రోజు నువ్వు అత్తవి అని అనిపించలేదు నాకు. వరుసకి నువ్వు అత్తవే, కానీ అనురాగం ఆప్యాయతను పంచడంలో నాకు అమ్మవు నువ్వు. కాబట్టి అన్ని ఆలోచనలు మనసులో నుండి తీసేయి అత్త. మన ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం ఇది, ఇలా బాధపడకూడదు అని ఆవిడ కన్నీళ్లను తుడుస్తూ చెప్పింది హాసిని. ఇద్దరూ కలిసి వంట పని పూర్తి చేశారు. అమ్మ కాఫీ అంటూ వచ్చింది హరిణి. ఇప్పుడు తెల్లారింది అమ్మాయి గారికి అనంది భాగ్యం. మరి అబ్బాయి గారి కోసం కలలు కని కనులు అలసిపోయినట్లున్నాయి, అందుకే మెలకు వచ్చి ఉండదు అంతేనా హరిణి ఆట పట్టిస్తూ అంది హాసిని. చూడమ్మా హాసిని ఎలా ఏడిపిస్తోందో అంది హరిణి. మీ గిల్లి కజ్జాలు అన్నీ ఇంకొక 2 నెలలు అంతే, తరువాత నువ్వు ఆడపిల్లవే అవుతావు, కానీ ఇక్కడ అమ్మాయివి కాదుగా అనంది భాగ్యం కళ్ళ నీళ్ళను దాచేస్తూ. కన్నీళ్ళను దాచాలి అని ప్రయత్నించిన భాగ్యం విఫలమయ్యి ఆమె కన్నీళ్లు పిల్లల చూపులను దాటిపోలేదు. అమ్మాయి ఏడుస్తున్నావా అడిగింది హరిణి. లేదురా, ఇవి ఆనంద బాష్పాలు. ప్రతి తల్లి తన కూతుర్ని పెళ్లి కూతురుగా చూసేప్పుడు ఇలానే ఆనందం పొంగుకుంటూ వచ్చేస్తుంది అంది భాగ్యం. అత్త, ఇంతకీ ఈ ఆనందాన్ని కూరల్లో పొంగించలేదుగా. ఒకవేళ పొంగించావనుకో నీ కళ్ళ నుండి వచ్చే ఆనందపు జల్లులకి కూరల్లో ఉప్పు ఎక్కువైపోతుందేమో అత్త అనంది హాసిని. నిన్ను అని భాగ్యం చెయ్యి ఎత్తగా సారీ అత్త అంటూ చెవులు పట్టుకుంది హాసిని. నువ్వు సారీ చెప్పడం ఏంట్రా? అమ్మ హాసిని, హరిణి, మీరిద్దరూ ఎప్పటికీ ఇలానే అక్కా చెల్లిలా కలిసిమెలిసి ఉంటూ చింటూగాడిని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెబుతూ ఇద్దరిని దగ్గరికి తీసుకుంది. కొన్ని క్షణాలు తల్లి లాలనలో బందీలు అయ్యారు ఇద్దరు. వీళ్ళు ఇలా ఉండగానే లోపలికి రావచ్చా ఆంటీ అంటూ గుమ్మం దగ్గర నిలబడి అడిగాడు హర్షవర్ధన్.
పెళ్లి కొడుకు. హర్ష పిలుపుకి ముగ్గురు గుమ్మం దగ్గరికి వచ్చారు. హర్షాన్ని చూడగానే హరిణి సిగ్గుపడుతూ నుంచుంది. బాబు మీరా? రండి బాబు, ఈ టైంలో వచ్చారు. అంతా బాగానే ఉందా అని కలవరపడుతూ అడిగింది భాగ్యం. అంతా బాగుంది, మీరు కంగారు పడకండి. నిన్న హరిణి చెప్పింది ఇవాళ మీరు నిశ్చితార్థంలోనే కట్నం డబ్బులు ఇవ్వాలి అనుకుంటున్నారని. అందుకే నేను ఈ డబ్బుని తీసుకొచ్చాను ఆంటీ అని ఆవిడ చేతిలో 3 లక్షలు పెట్టాడు. అయ్యో బాబు, ఇదేంటి? వద్దు, మీ ఇంట్లో తెలిస్తే బాగోదు. అయినా ఇది పద్ధతి కాదు బాబు అని తిరిగి హర్ష చేతిలో పెట్టబోతుంటే, ఆంటీ మీరు ఇవి తీసుకోకపోతే నా మీద ఒట్టే అని అన్నాడు. అదేంటి బాబు అలా అనేశారు? ఆడపిల్లి వాళ్ళం, మేమే మీకు ఇవ్వాలి, కానీ మీరు ఇలా చేయకూడదు అని అంది భాగ్యం. ఎవరు చెప్పారా ఆంటీ ఆడపిల్లి వాళ్ళు తగ్గి ఉండాలి, కట్నం ఇచ్చే పెళ్లి చేసుకోవాలి అని అడిగాడు హర్ష. ఎప్పటి నుండో వస్తున్న ఆచారాలు బాబు ఇవి అని బదులు ఇచ్చింది భాగ్యం. అసలు కట్నం ఆడపిల్లలకి ఎందుకు ఇవ్వాలి, ఎందుకు తగ్గి ఉండాలంటే, నా దృష్టిలో మీరు మీ బిడ్డను ఇంకో వంశానికి వంశాభివృద్ధి కోసం కన్యాదానం చేస్తున్నారు. మీరు దానం ఇచ్చేవారైతే మేము దానం పుచ్చుకునేవాళ్ళం, అంటే మీదే పై చెయ్యి, మీ దానాన్ని మేము స్వీకరించేవాళ్ళం అని అన్నాడు హర్ష. హర్ష మాటలకి భాగ్యంకి తన కూతురికి మంచి మనసున్న భర్త దొరికాడన్న ఆనందంతో మళ్ళీ ఆనంద బాష్పాల ట్యాంక్ని వదిలింది. ఒక ఆడపిల్ల విలువని పెంచే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి భాగస్వామిగా దొరికినందుకు ఆ దేవునికి మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటూ హర్ష వైపు ఆరాధనగా చూసింది హరిణి. తమ కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకునే వ్యక్తి దొరకడం హాసినికి కూడా ఆనందాన్ని తెచ్చిపెట్టింది. భాగ్యం మాత్రం డబ్బు తీసుకోవడానికి ఇంకా సంశయిస్తుంటే, హర్ష ఆంటీ ప్లీజ్ తీసుకోండి, పెళ్ళంటే చాలా ఖర్చులుంటాయి. మీకు ఉన్న హెల్త్ ప్రాబ్లంకి మంత్లీ మెడిసిన్స్కి చాలా ఖర్చు అవుతుంది. ఇంకా మీ ఆపరేషన్కి కూడా హాసిని ఒక్కతే కష్టపడుతుంది కదా. మీకు ఆపరేషన్కి సాయం చేయగలిగే అంత స్తోమత లేకపోయినా నా వరకు చేయగలిగినది చేయనివ్వండి ఆంటీ, నన్ను మీ కొడుకుగా భావించండి అని అన్నాడు హర్ష. హర్ష బలవంతం చేసేసరికి కాదనలేకపోయారు భాగ్యం. సరే ఆంటీ నేను బయలుదేరుతాను అంటూ హరిణి వైపు చూస్తూ అన్నాడు. హరిణి కూడా సిగ్గుపడుతూ హర్ష వైపు చూసింది. వాళ్ళ చూపులు గమనించిన హాసిని భాగ్యంతో, అత్త నువ్వు రెడీ అవ్వు, నేను ఈలోపు ఇల్లంతా సర్దేస్తాను అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. మనం వెళ్దాం అని సైగ చేస్తూ చెప్పి వాళ్ళ అత్తని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది హాసిని. లోపలికి వెళ్ళిన హాసిని కిచెన్ క్లీన్ చేసే పనిలో నిమగ్నమైతే వాళ్ళ అత్త హాసినిని చూస్తూ, నువ్వు కూడా నీ గతాన్ని మర్చిపోయి నీ జీవితంలోకి కూడా అమూల్యమైన వివాహ బంధంలోకి ఎప్పుడు అడుగు పెడతావో అని ఆలోచనలో పడింది భాగ్యం. తమకి ప్రైవసీ ఇవ్వడానికే హాసిని వాళ్ళు అత్తని తీసుకుని వెళ్ళిపోయింది అని అర్థమైన హర్ష హరిణి వైపు అడుగులు వేస్తూ హర్ష ఊపిరి హరిణికి తగిలేంత దగ్గరలో నుంచున్నాడు. హరిణి హర్ష వైపు చూడకుండా నెల చూపులు చూస్తూ నుంచుంది. కొన్ని క్షణాలు మౌనం రాజ్యమేలింది. ఏమైనా మాట్లాడు హరిణి, నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నేను నిన్నేమైనా చేస్తున్నా అని అనుకుంటారు లోపల ఉన్నవాళ్ళు. హర్ష మాటలకి తలెత్తి చూసి థ్యాంక్స్ అంది హరిణి. ఎందుకో అని అన్నాడు హర్ష. ఒక ఆడపిల్ల వ్యక్తిత్వాన్ని పెంచే నీ మంచి మనసుకి అని చెప్పింది హరిణి. ఆ మనసు ఎప్పుడో నీదైపోయిందిగా అని అన్నాడు హర్ష చిలిపిగా చూస్తూ. హర్ష కళ్ళల్లో చిలిపిని గుర్తించి నేను రెడీ అవ్వడానికి వెళ్తాను అంది. అమ్మాయి గారిని చూడడానికి అంత దూరం నుండి వస్తే గిఫ్ట్ ఏం లేదా మరి అని అన్నాడు హర్ష. ఏం కావాలి నీ బిత్తర చూపులు చూస్తూ కాస్త కంగారుగా అడిగింది హరిణి. కంగారు పడకు, నువ్వు ఇవ్వగలిగే గిఫ్టే అన్నాడు హర్ష. ఏంటది సందేహంగా అడిగింది. నీ పెదాలపై చిరునవ్వు అని బదులిచ్చాడు హర్ష. హర్ష మాటలకి అప్రయత్నంగానే చిరునవ్వు వచ్చి చేరింది హరిణి పెదాలపై. అది ఎప్పుడూ ఇలానే నవ్వుతూ ఉండాలి అన్నాడు. సరే హర్ష ఇంక వెళ్ళు, లేట్ అవుతుంది అని అంది హరిణి. సరే అని హర్ష వెళ్ళిపోయాడు. సంతోష్ నీట్గా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరుతూ వాళ్ళ అమ్మకి జాగ్రత్తలు చెప్పి కార్ ఎక్కి శివకి ఫోన్ చేశాడు. శివ తన ఎదురుగా ఉన్న కేస్ పేపర్స్ స్టడీ చేస్తూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో శివ, అమ్మాయి దొరికిందా అని అడిగాడు. అరే ముందు అలా అడగడం ఆపు, అమ్మాయి దొరకడం వినడానికే చిరాగ్గా ఉంది.
నా ట్రయల్స్లో నేనున్నాను. ఒక పని చేయి, మొన్న మీ మేనేజర్కి మీటింగ్ హ్యాండ్ ఓవర్ చేశాక అతను ఆ మీటింగ్ని హ్యాండిల్ చేయలేక వచ్చిన ప్రాజెక్ట్ని వెనక్కి పంపేశాడని అతన్ని పర్మనెంట్గా ఇంటికి పంపేశావుగా. అతని పోస్ట్ ఖాళీనే కాబట్టి యాడ్ ఇవ్వు. వచ్చిన రెజ్యూమ్స్లో పెళ్ళి కానీ ఫినాన్షియల్గా వీక్గా ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసి తనతో కాంట్రాక్ట్ కుదుర్చుకో అని అన్నాడు శివ. ఇచ్చావులే బోడి సలహా అని ఫోన్ పెట్టేసి కార్ స్టార్ట్ చేశాడు సంతోష్. ఏంటో వీడెప్పటికీ మారుతాడో అని అనుకున్నాడు శివ మనసులో. ఇటు హాసిని వాళ్ళ ఇంట్లో నిశ్చితార్థం మొదలైంది. హర్ష, హరిణి ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంగరాలు మార్చుకున్నారు. భాగ్యానికి కలిగిన దాంట్లో ఇంట్లోనే ఒక 15 మందితో నిశ్చితార్థం సింపుల్గా జరిపించేశారు. హాసిని, చింటూ వచ్చిన బంధువుల్ని పలకరిస్తూ పనులని చకచక చేసేస్తున్నారు. నిశ్చితార్థంలో హర్ష వాళ్ళ మేనత్త హర్ష తల్లి సౌమ్యతో ఏం వదినా పిల్లాడు నచ్చాడు అని అనగానే సంబంధం కుదుర్చేసుకున్నాం. పిల్ల చూస్తే కట్నం పెద్దగా ఇవ్వకపోగా 10th క్లాస్ చదివే చిన్న బామ్మర్ది ఉన్నాడు. చూడబోతే మగదిక్కులేని కుటుంబం. ఈ కుటుంబంలో ఈ పిల్లాడి పై చదువుకి పెళ్ళి కానీ ఇంకో పిల్లకి మన హర్షానే ఎదురు ఖర్చు పెట్టాల్సి వచ్చేలా ఉంది. పైగా పెళ్లి కూతురు తల్లి గుండె సమస్య ఏదో ఉన్నట్టుంది అని అంది. ఆవిడ మాటలకి భాగ్యం, హరిణి బాధపడగా చింటూకి, హాసినికి కోపం వచ్చింది. హర్ష సమాధానం చెప్పేలోగా సౌమ్య బదులు అందుకుంది. పిల్లాడికి మాత్రమే కాదు వదిన, నాకు కూడా మా కోడలి పిల్ల బాగా నచ్చింది. చదువు అందంతో పాటు గుణం, సంస్కారం అన్నీ ఉన్నాయి తనలో. లేకపోతే కట్నం అంటావా? డబ్బు మీద ఆశ కాదు మోజు ఉన్న వాళ్ళకి 3 లక్షలేం కర్మ, 3 కోట్లు ఇచ్చినా సరిపోవంది. సౌమ్య మాటలు పూర్తవ్వకముందే ఆవిడ మాటలకి విశ్రాంతినిస్తూ హర్ష నాన్న మోహన్ గారు, మేమైతే అసలు కట్నం వద్దన్నాం చెల్లై, కానీ మా చెల్లెమ్మే వినకుండా తనకి తోచింది ఇస్తుంది. అయినా ఒంటి రెక్క మీద పిల్లల ముగ్గురిని ఇంత మంచి స్థాయిలో నిలబెట్టిన ఆవిడ పెంపకంలో పెరిగిన మా హరిణియే మాకు కట్నం. అయినా నా కొడుకు సంపాదించుకోగలడు. పెళ్ళాం తెచ్చే సొమ్ము మీద ఆశపడి బ్రతకమని నేర్పించలేదు నేను వాడికి అని బదులిచ్చారు మోహన్ గారు. హర్ష వాళ్ళ మేనత్తకి కొట్టకుండా చెంప చిల్లుమనిపించినట్లు అనిపించింది. నిశ్చితార్థం తనతో ముగిసింది. హర్ష వాళ్ళ హరిణి కళ్ళతోనే హర్షకి థ్యాంక్స్ చెప్పి సౌమ్య, మోహన్ల పాదాలకి కన్నీటితో నమస్కారం చేసింది హరిణి. సౌమ్య హరిణిని లేపి, చచా అలా ఎడవకూడదమ్మా, ఎటువంటి మాటలు మనసుకి తీసుకోకుండా మీరిద్దరూ ఆనందంగా సుఖ సంతోషాలతో వర్తిల్లండి అని ఆశీర్వదించారు. హాసిని అన్నీ చక్కపెట్టి పడుకొని ఉదయాన్నే లేచి తను ఆఫీస్కి బయలుదేరింది. దారిలో స్కూటీ రిపేర్ వస్తే దాన్ని కొంచెం దూరంలో ఉన్న రెగ్యులర్గా స్కూటీని బాగు చేయించే షెడ్ దగ్గరికి వెళ్ళి క్యాబ్ బుక్ చేసింది. అప్పటికే శివ కూడా కోర్టుకి వెళ్తూ కార్ ట్రబుల్ ఇవ్వడంతో అదే షెడ్కి వచ్చి కార్ రిపేర్కి ఇచ్చి క్యాబ్ బుక్ చేసి అక్కడ చైర్లో కూర్చొని క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఏం హాసిని బేట, మళ్ళీ స్కూటీ రిపేర్ వచ్చిందా అని అడిగాడు మస్తాన్ శివ కార్ చెక్ చేస్తూ. అవును బాబాయ్, దొంగ ముఖంది, లీటర్లు పెట్రోల్ తాగుతోంది, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. ఏదో 45,000 రూపాయల బండి 5వ హ్యాండ్లో 6,000కే వస్తే కక్కుర్తిపడి తీసేసుకున్నా. కానీ చింటూ గడి ఫీజు, అత్త మందుల కన్నా దీని దాహం తీర్చడానికే నా జీతం సరిపోతోంది. డొక్కు మొహంది అని స్కూటీ తన్నింది హాసిని. శివ ఫోన్లో తలదూర్చిన హాసిని మాటలన్నీ గమనిస్తూనే ఉన్నాడు. హాసిని మాటలు విన్న మస్తాన్, అసిస్టెంట్ బంటి, ఏంటక్క 5వ హ్యాండ్లో కొన్నావా అంటే నీకన్నా ముందే 4 వాడి వదిలేసిన బండి నువ్వు కొన్నావా అని నవ్వాడు. రే బంతి, ఆ నవ్వు ఆపు, లేకపోతే శాపం పెడతాను అని అంది హాసిని. నేను ఎన్నిసార్లు చెప్పానో, బంతి కాదు బంటి నా పేరు. ఏదో ఒకట్లే కానీ బాబాయ్ నాకు 400 ఇవ్వా, సాయంత్రం ఇచ్చేస్తాను అంది. సరేరా బేట అని డబ్బులు ఇస్తూ క్యాబ్కా అని అన్నాడు. కాదు, ఇవాళ మా చండశాసనుడి పుట్టినరోజు. స్టాఫ్ అంతా డబ్బులు వేసుకొని ఆ చండశాసనుడు మమ్మల్ని వేపుకు తింటున్నందుకు చప్పట్లు కొడుతూ కేక్ కట్ చేయించడానికి అందరూ కలిసి అమౌంట్ వేసుకుంటున్నారు. 4గురితో నారాయణ అనాలిగా, తప్పదుగా బాబాయ్ అని అంది హాసిని.
బేటీ నిన్నొకటి అడిగినా నిజం చెబుతావా అన్నాడు. అడుగు బాబాయ్ అంది హాసిని. మీ బాస్ నిన్ను ఇబ్బంది పెడుతున్నారట కదా తల్లి, మీ ఫ్రెండ్ వాణ్ణి చెప్పింది అని అన్నాడు. హాసిని సైలెంట్గా నుంచుంది. ఏరా బేటీ, అంత బాధపడే బదులు అక్కడ మానేయచ్చుగా అని అడిగాడు మస్తాన్ హాసినిని. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.